3 నెలల్లో 15,000 కోట్లు యువ వికాసం పథకము, రైతు భరోసాకు నిధుల సమీకరణ. సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 2 ప్రధాన సంక్షేమ పథకాలకు సంబంధించి 15,000 కోట్లు అవసరం. వీటి సమీకరణకు ప్రత్యామ్నాయ వనరులపై, రుణాలపై కూడా దృష్టి సారించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. కొత్తగా రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి పథకాన్ని తీసుకొచ్చారు. సో ప్రస్తుతం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు. వీరికి వచ్చే జూన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆర్థిక సాయం కూడా మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇక ఈ పథకానికి 6,000 కోట్లు ఇస్తామని చెప్పేసి తెలిపింది. ఇక జూన్ 2 నాటికి మనం చూసుకున్నట్లయితే ఈ పథకానికి ఆర్థిక సాయం నిధులైతే ఇవ్వాలన్నమాట. మరోవైపు జూన్ నుంచే వానాకాలం సీజన్, ఖరీఫ్ పంటల సాగు సీజన్ ప్రారంభమవుతుంది. రైతు భరోసా పథకం కింద ఎకరాకు 6,000 చొప్పున రైతులకు జూన్ నుంచి జమ చేయాల్సి ఉంటుంది. రైతు భరోసాకు ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం 2 పంటలకు కలిపి 18,000 కోట్లను ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. వీటిలో 9,000 కోట్లను ఖరీఫ్ సాగు పెట్టుబడి కింద వ్యవసాయ శాఖ విడుదల చేయాలి. ఇలా ఈ 2 పథకాలకు జూన్ నాటికి 15,000 కోట్లు సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇక ఇతర శాఖల నుంచి చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు కూడా మరిన్ని నిధులు అయితే అవసరం అనమాట. సో ఈ నేపథ్యంలో ఏం చెయ్యాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే పక్కన రైతు భరోసాకు సంబంధించి చాలామందికి డబ్బులు అయితే రాలేదు. అదేవిధంగా యువ వికాసం, స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తామంటున్నారు. ఈ రెండేళ్లకి కలిపి 15,000 కోట్లు అయితే కావాలి. దీనికి సంబంధించి నిధుల సేకరణలో ప్రభుత్వం అయితే పడిందనమాట. సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది. తొందరలోనే నిధులు సమీకరించి ఈ పథకాలకు సంబంధించి నిధులు అయితే విడుదల చేయబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో